ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ మాటలు మీ చెవిన పడుతున్నాయంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు. ఆ పరాశక్తి జగన్మాత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీపై ఉందని గ్రహించండి. ముఖ్యంగా ఆగస్టు మాసంలో మీరు మనసారా నమ్మిన దైవం యొక్క ఆశీస్సులు మీకు సంపూర్ణంగా లభించబోతున్నాయి. ఇది మీ జీవితంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతున్న శుభ సంకేతం. కన్యా రాశి వారు మీ జీవితంలో ఆగస్టు మాసం ఒక అత్యద్భుతమైన కీలకమైన ఘట్టాన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు, దిగమింగిన బాధలో పడిన ఆవేదనలు అన్నిటికీ ఒక ముగింపు పలకాల్సిన శుభ సమయం ఆసన్నమైంది. ఈ పూర్తి విశ్లేషణను మీరు ఏకాగ్రతతో శ్రద్ధగా వింటే మీ జీవితంలో ఎటువంటి సానుకూల మలుపు తీసుకురాబోతుందో, మీకు రాబోయే అదృష్టం ఏ రూపంలో మిమ్మల్ని వరించినందో స్పష్టంగా అవగతమవుతుంది. ఒక్క క్షణం మీ ఇష్టదైవాన్ని మనసులో ప్రార్థించుకొని జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆ సర్వాంతర్యామి అయిన శ్రీరామచంద్రుని కరుణ కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఎందుకంటే మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం మొదలవ్వబోతోంది. ఆ అదృష్టాన్ని మీరు సంపూర్ణంగా సంతోషంగా అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం, ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి. ఈ కోవలో కన్యా రాశికి ఒక విశిష్టమైన అత్యంత శక్తివంతమైన గుర్తింపు ఉంది. కన్యా రాశి మిగిలిన రాశుల కంటే ఎంతో భిన్నమైనది, అత్యంత లోతైనది మరియు రహస్యమైనది. వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడం బ్రహ్మకైనా సులభం కాదు. కన్యా రాశికి అధిపతి బుధుడు ధైర్యానికి, పోరాట పటిమకు, శక్తికి, రక్తానికి ప్రతీకగా నిలుస్తాడు. అందుకే ఈ లక్షణాలన్నీ కన్యా రాశి వారిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. వారిలో అపారమైన శక్తి దాగి ఉంటుంది. దాన్ని సరైన మార్గంలో పెడితే అద్భుతాలు సృష్టించగలరు, చరిత్రను తిరగరాయగలరు. వారు సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళరు. వివాదాలకు, గొడవలకు 100 అడుగుల దూరంలో ఉంటారు. కానీ ఎవరైనా వారిని మోసం చేసినా, కిచ్చపరిచినా లేదా వారి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసినా అస్సలు సహించలేరు. వారి స్పందన చాలా తీవ్రంగా, ఊహించని విధంగా ప్రళయంలో ఉంటుంది. కన్యా రాశి వారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. మీ ముఖంలో ఒక తెలియని తేజస్సు, వర్ణించలేని లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది. మీ కళ్ళు చాలా శక్తివంతమైనవి, ఎదుటివారి మనసును చదివేంత తీక్షణంగా, లోతుగా ఉంటాయి. అందుకే మిమ్మల్ని చూసిన వారు ఇట్టే ఆకర్షితులవుతారు, మీ వ్యక్తిత్వానికి దాసోహం అవుతూ ఉంటారు. ఇంతటి మంచి లక్షణాలు, అపారమైన దైవానుగ్రహం ఉన్నప్పటికీ మీ జీవితం పూల పాన్పు కాదు. బహుశా మీ అంత కష్టాలు, మీ అంత పరీక్షలు ఈ భూమి మీద మరెవరు ఎదుర్కొని ఉండరు. జీవితం మిమ్మల్ని నిత్యం ఒక అగ్ని పరీక్షకు గురి చేస్తూనే ఉంటుంది. ప్రతి అడుగులోనూ మిమ్మల్ని పరీక్షిస్తూనే ఉంటుంది. మిమ్మల్ని ఒక వజ్రంలో తీర్చిదిద్దడానికి ఆ పరీక్షల్ని మీరు గ్రహించాలి. కొంతమంది కన్యా రాశిలో పుట్టిన వారు చిన్నతనం నుంచి మీ జీవితం ఒక పోరాటంతో మొదలవుతుంది. కొంతమంది పాపం ఈ రాశి వారు తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలకు పూర్తి స్థాయిలో నోచుకొని వారు మీలో చాలామంది ఉంటారు. మీకు ఇష్టమైన తిండి తినాలన్నా, నచ్చిన బట్టలు కట్టుకోవాలన్నా, ప్రతి చిన్న ఆనందానికి కూడా ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక వెలితి మిమ్మల్ని నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. ఆ జ్ఞాపకాలు మిమ్మల్ని ఇప్పటికీ బాధిస్తూనే ఉంటాయి. ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు మీ మనసు వెన్నెలా కరిగిపోతుంది. ఆ ప్రేమ కోసం, ఆప్యాయత కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు, ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. ఆ సున్నితమైన మనస్తత్వమే కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరుస్తుంది, ఇతరులు మిమ్మల్ని చులకనగా చూడడానికి కారణమవుతుంది. ఈ గుణం వల్ల మీరు ఎన్నోసార్లు నష్టపోయి ఉంటారు. మీరు ఎంత మంచివారో, ఎంత సున్నిత మనస్సులో మీ చుట్టుప్రక్కల ఉన్న ప్రపంచం అంత కఠినంగా ఉంటుంది. మీరు ఎవరినైతే నా వాళ్ళు, నా ప్రాణమని గుండెల్లో పెట్టుకుంటారో సరిగ్గా వాళ్ళ చేతిలోనే మీరు మోసపోతారు, అవమానాలకు గురవుతారు. మీరు జీవితంలో పుస్తకాల ద్వారా నేర్చుకున్న పాఠాల కన్నా మీరు ప్రాణంగా నమ్మిన మనుషులు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ. ఎన్నోసార్లు కింద పడ్డారు, దారుణమైన దెబ్బలు తిన్నారు, వెన్నుపోట్లకు గురయ్యారు. అయినా ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత దృఢంగా, మరింత శక్తివంతంగా మార్చింది. మీరు పడిన కష్టాలు, అనుభవించిన నరకం మిమ్మల్ని రాటు తెల్చాయి. జీవితం యొక్క అసలైన ముఖ చిత్రాన్ని మీకు చూపించాయి. ఇప్పుడు మిమ్మల్ని పడగొట్టడం ఎవ్వరి తరం కాదు. కన్యా రాశి వారి ముఖ్య లక్షణాల్లో ఒకటి వారి రహస్య స్వభావం. వారు తమ మనసులోని విషయాలను, తమ భావోద్వేగాలను అంత సులభంగా ఎవరితో పంచుకోరు. వారి జీవితం ఒక తెరిచిన పుస్తకంలా ఎప్పటికీ ఉండదు. వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం దాదాపు అసాధ్యం. ఈ కారణంగానే వారిని చాలామంది అపార్థం చేసుకుంటూ ఉంటారు, గర్విష్ఠులని ముద్ర వేస్తారు. వారు తమ భావాలను, బలహీనతలను బయటపడితే ఇతరులు వాటిని అలసుగా తీసుకుంటారేమోనని ఒక తెలియని భయం వారిలో ఉంటుంది. అందుకే తమ చుట్టూ ఒక అదృశ్యమైన గోడను కట్టుకొని జీవిస్తారు. కేవలం తమ పూర్తిగా 100కి 100% నమ్మిన అతి కొద్ది మందిని మాత్రమే ఆ గోడ లోపలికి అనుమతిస్తారు. ఆ కొద్ది మంది కోసం ప్రాణమైన ఇస్తారు. వీరికున్న మరో అద్భుతమైన శక్తి వారి అంతర్దృష్టి లేదా సహజ జ్ఞానం. ఎదుటి వారి మనసులో ఏముందో వారు నిజం చెబుతున్నారా లేక అబద్ధం చెబుతున్నారా అని వీరు చాలా సులభంగా పసిగట్టగలరు. వారి కళ్ళలోకి సూటిగా చూసి, వారి మాట తీరును బట్టి, వారి శరీర భాషను బట్టి వారు అసలు ఉద్దేశాన్ని గ్రహించగలరు. ఈ శక్తి వీరికి దేవుడిచ్చిన వరం.
ఈ సహజ జ్ఞానం కారణంగా వీరిని మోసం చేయడం దాదాపు అసాధ్యం. ఎవరైనా వీరి ముందు నాటకాలు ఆడినా, కళ్ళబొల్లి కబుర్లు చెప్పినా వెంటనే దొరికిపోతారు. అందుకే వీరు నిజాయితీగా నిక్కచ్చగా ఉండే వారిని ప్రాణంగా ఇష్టపడతారు. నమ్మక ద్రోహాన్ని, వెన్నుపోటును అస్సలు ఎప్పటికీ సహించలేరు, మన్నించలేరు. కన్యరాశి వారు అత్యంత నమ్మకమైన స్నేహితుల స్నేహం కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనకడరు. తమ స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటారు. వారి స్నేహం చాలా లోతైనది మరియు శాశ్వతమైనది. పై మెరుగులకు, స్వార్థానికి లొంగే రకం కాదు. వీరి స్నేహం పొందిన వారు నిజంగా అదృష్టవంతులు. అయితే వీరి స్నేహాన్ని పొందడం అంత సులభం కాదు. వారు ఎవరినైనా స్నేహితుడిగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా పరీక్షిస్తారు. వారి నిజాయితీని, నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వారిని తమ జీవితంలోకి, తమ హృదయంలోకి ఆహ్వానిస్తారు. ఒక్కసారి నమ్మితే జీవితాంతం ఆ నమ్మకాన్ని వమ్ము చేయరు. వారు ఎంత మంచి స్నేహితులో అంత ప్రమాదకరమైన శత్రువులు కూడా. ఎవరైనా వారికి ద్రోహం చేస్తే ఆ విషయాన్ని జీవితంలో మర్చిపోలేరు. పగబట్టే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఇది వారి బలహీనత అని చెప్పాలి. సమయం చూసి తమకు జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా బదులు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది వారి నైజం. వాడిని గాయపరిచిన వాడిని క్షమించడం చాలా కష్టం. ఆ గాయం వారి మనసులో ఎప్పటికీ ఒక మచ్చలా ఉండిపోతుంది. అందుకే వీరితో శత్రుత్వం పెట్టుకోవడం అంటే నిప్పుతో చెలగాటం ఆడడం లాంటిదని మన పెద్దలు చెబుతూ ఉంటారు కదా. వీరి జోలికి వెళ్లకుండా ఉండడమే అందరికీ క్షేమకరం. పోరాట పటిమ కన్యరాశి వారి రక్తంలోనే ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్ళనైనా సరే, ఎంత పెద్ద తుఫానునైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. ఓటమిని అంత సులభంగా అంగీకరించరు. ఒక్కసారి ఓడిపోయినా మళ్ళీ రెట్టింపు బలంతో ప్రయత్నించి విజయం సాధించే వరకు విశ్రమించరు. వీరి పట్టుదల అసామాన్యమైనది. వారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్నిసార్లు కింద పడినా వారిలో ఉండే పట్టుదల, దృఢ సంకల్పం వారిని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చుతాయి. అందుకే వీరు ఏ రంగంలో ఉన్నా నాయకులుగా ఎదుగుతారు. 10 మందికి దారి చూపిస్తారు. నాయకత్వ లక్షణాలు వీరికి పుట్టుకతోనే వస్తాయి. వృత్తి జీవితంలో వీరు అంకిత భావంతో పనిచేస్తారు. ఏదైనా పనిని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టారు. వారి ఏకాగ్రత అమోఘం. పరిశోధన, గూఢచర్యం, సైకాలజీ, సర్జరీ, పోలీస్, మిలిటరీ వంటి లోతైన విశ్లేషణ, ధైర్యం అవసరమయ్యే రంగాల్లో వీరు అద్భుతంగా రాణిస్తారు. ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. వారికి అధికారం అంటే ఇష్టం. ఇతరుల కింద పనిచేయడం కంటే తామే నాయకత్వం వహించడానికి ఇష్టపడతారు. వారిలో సహజమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఒక బృందాన్ని నడిపించడంలో, కష్టమైన పనులను పూర్తి చేయడంలో వారు ఎప్పుడూ ముందుంటారు. వారిని అనుసరించడానికి ఇతరులు ఇష్టపడతారు. ప్రేమ సంబంధాల విషయంలో కన్యరాశి వారు చాలా తీవ్రంగా ఉంటారు. ప్రేమించిన వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి ప్రేమలో స్వచ్ఛత, లోతు, అంకిత భావం ఉంటాయి. కానీ అదే సమయంలో వారిలో అసూయ, తమ వారనే భావన కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది వారి ప్రేమలోని మరో కోణం. తమ భాగస్వామి నుండి సంపూర్ణమైన నిజాయితీని, నమ్మకాన్ని ఆశిస్తారు. చిన్న అనుమానం వచ్చినా తట్టుకోలేరు. వారి ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో అనుమానం వస్తే వారి ప్రవర్తన కూడా అంతే తీవ్రంగా మారుతుంది. అందుకే వీరితో ప్రేమ బంధంలో ఉన్నవారు చాలా ఓపికగా, అర్థం చేసుకునే గుణంతో అత్యంత నిజాయితీగా ఉండాలి. వీరిలో ఉండే మొండితనం ఒక్కోసారి వారికి మేలు చేస్తే మరోసారి కీడు చేస్తుంది. ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నారంటే సాక్షాత్ దేవుడు వచ్చి చెప్పినా వారి మనసును మార్చడం చాలా కష్టం. ఆ నిర్ణయం తప్పని లోపల తెలిసిన తమ పట్టును, ఆహాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. ఇది వారి విజయానికి, కొన్నిసార్లు పతనానికి కూడా కారణమవుతుంది. ఈ మొండి పట్టుదలే కొన్నిసార్లు వారిని విజయానికి దగ్గర చేస్తే, మరి కొన్నిసార్లు మంచి సంబంధాలు దెబ్బతినడానికి కారణమవుతుంది. ఇతరుల సలహాలను వినడానికి వారు అంతగా ఇష్టపడరు. తమకు తెలిసిందే సరైనది అనే భావన వారిలో బలంగా పాతుకుపోయి ఉంటుంది. కాలక్రమేణా ఈ గుణాన్ని మార్చుకుంటే తిరుగులేని విజయాన్ని సాధిస్తారు. ధనం విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బును అనవసరంగా విచ్చలవిడిగా ఖర్చు చేయరు. భవిష్యత్తు కోసం పొదుపు చేయడంలో, సరైన చోట పెట్టుబడులు పెట్టడంలో వీరు ముందుంటారు. వారికి డబ్బు అంటే కేవలం విలాసం కాదు, అది వారికి ఒక రకమైన శక్తిని, భద్రతను ఇస్తుంది. ఆర్థిక స్వాతంత్రాన్ని ఎంతగానో కోరుకుంటారు. వీరికి ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే. జీవితం, మరణం, విశ్వ రహస్యాలు వంటి లోతైన విషయాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. పైకి కనిపించే భౌతిక ప్రపంచం వెనుక ఉన్న నిజాలను అన్వేషించాలనే తపన వారిలో ఉంటుంది. యోగా, ధ్యానం వంటి వాటిపై ఆసక్తి చూపిస్తే మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మికమైన శక్తులు లభిస్తాయి. మీకు సమస్యలు వస్తే మామూలుగా రావు. ప్రళయంలో, సునామీలో వచ్చి పడతాయి. ఒక సమస్య మొదలైందంటే అది తనతో పాటు 10 సమస్యలను తీసుకుని వచ్చి మిమ్మల్ని పూర్తిగా ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాడకుండా చేస్తుంది. ఆ సమస్యల వలయం నుంచి బయటపడడానికి మీరు నరకాన్ని చవి చూడాల్సి వస్తుంది. ప్రతి క్షణం ఒక యుగంలో గడుస్తుంది. అలాంటి కష్ట సమయంలో మీకు సహాయం చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రారు.
మీ చుట్టూ 100 మంది బంధువులు, వేల మంది స్నేహితులు ఉన్నా ఎవ్వరూ మీకు చేయూతనివ్వరు. ఊబిలో కూరుకుపోతున్నప్పుడు కనీసం చేయి పట్టుకొని పైకి లాగే నాథుడు కూడా కనిపించడు. అందరూ తమ తలుపులు మూసుకుంటారు. అప్పుడే మీకు నిజమైన జీవితం అంటే ఏంటో, మనుషుల నిజ స్వరూపాలు ఏంటో స్పష్టంగా అర్థమవుతాయి. ఆ అనుభవమే మిమ్మల్ని ఒక కొత్త మనిషిగా మారుస్తాయి. ఎవ్వరిపైన ఆధారపడకూడదు. మన పోరాటం మనమే చేయాలి, మనల్ని మనమే రక్షించుకోవాలి అనే కఠోర సత్యాన్ని గ్రహిస్తారు. ఆ క్షణం నుండి మీ అసలైన ప్రయాణం మొదలవుతుంది. ఇన్ని ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ, ఇన్ని వెన్నుపోట్లు చూసినప్పటికీ మీరు మీలోని మంచితనాన్ని, మానవత్వాన్ని చంపుకోలేదు. మీకు సహాయం చేయని వారిలా మీరు కఠినంగా మారలేదు. మీ ఎదుట ఎవరైనా కష్టాల్లో ఉంటే మీకు చేతనైనంత సహాయం చేయడానికి మీరే ముందుంటారు. ఎందుకంటే ఆ బాధ ఏంటో, ఆ నరకం ఏంటో మీకు బాగా తెలుసు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలన్నీ చాలు. మీ ఓపికను, మీ సహనాన్ని, మీ మంచితనాన్ని, మీ విశ్వాసాన్ని భగవంతుడు అన్ని విధాలా పరీక్షించాడు. ఆ కఠినమైన పరీక్షలో మీరు అద్భుతంగా నెగ్గారు. అందుకే ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన, ఒక సువర్ణమైన భవిష్యత్తును ప్రసాదించబోతున్నాడు ఆ దేవుడు. మీ మంచి రోజులు మొదలయ్యాయి. రాబోయే రోజుల్లో, ముఖ్యంగా ఈ ఆగస్టు మాసం కన్య రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. వీరికి అత్యద్భుతమైన యోగం పట్టబోతుంది అని చెప్పాలి. అధికమైన యోగం అంటే ఈ మాసంలో వీళ్ళు ఏ పని ప్రారంభించినా అది వారికి జీవితాంతం కలిసి వస్తుంది. ఈ మాసంలో చేస్తే ఆ పని శాశ్వతంగా వీళ్ళకి ఒక జీవనాధారంగా మారుతుంది. ఈ ఆగస్టు మాసంలో మీ రాశి అధిపతి అయిన బుధుడు అత్యంత శుభప్రదమైన లాభస్థానంలో సంచరించడం వల్ల ఆదాయానికి, ధన ప్రవాహానికి ఎటువంటి లోటు ఉండదు. మీరు ఊహించని మార్గాల నుండి కూడా డబ్బు వచ్చి పడుతుంది. అయితే మధ్యలో కొన్ని అనారోగ్య సమస్యలు, కుటుంబంలో చిన్న చిన్న కలతలు, మానసిక ఆందోళనలు తప్పకపోవచ్చు. కానీ ఇవి తాత్కాలికమే. గృహ వాహన ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి. కొత్త ఇల్లు కొనాలని కానీ, కట్టాలని కానీ, లేదా కొత్త వాహనం కొనాలని కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఈ మాసంలో ఒక కొలిక్కి వస్తాయి. కొద్దిపాటి శ్రమతో, పట్టుదలతో మీ ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది. అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చి వారసత్వ ఆస్తి వంటివి లభించే సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు సకాలంలో సునాయాసంగా పూర్తవుతాయి. ఇంటా బయట మీకు చాలా వరకు అనుకూల వాతావరణం ఉంటుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. మీ సలహాలను అందరూ గౌరవిస్తారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో మీరు ఆశించిన దానికంటే ఎక్కువ రాబడి ఉంటుంది. లాభాలు రెట్టింపు అవుతాయి. వ్యాపార విస్తరణకు ఇది అనువైన సమయం. చాలా కాలంగా నడుస్తున్న ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. కుటుంబంలో ఒక శుభకార్యం, వివాహం, సంతాన ప్రాప్తి, గృహప్రవేశం జరిగే బలమైన అవకాశం ఉంది. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో, రాజకీయ నాయకులతో, అధికారులతో పరిచయాలు పెరుగుతాయి. వారి ద్వారా మీకు భవిష్యత్తులో మేలు జరుగుతుంది. నిరుద్యోగులు చేస్తున్న ప్రయత్నాలు సఫలమై మంచి వేతనంతో కూడిన ఉద్యోగంలో స్థిరపడతారు. విద్యార్థులు తాము రాసిన పరీక్షల్లో ఘన విజయాలు సాధించి ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందుతారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సాఫీగా సాగిపోతుంది. ఈ ఆగస్టు మాసం మీకు అన్ని విధాలా ఒక రాజయోగంలో ఉండబోతుంది. కన్య రాశి వారికి ఆర్థిక పరంగా చాలా ఉన్నతమైన స్థితి రాబోతుంది. ఇదే కాకుండా మీరు సంకల్పించిన సకల శుభకార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. ఎన్నాళ్ళుగానో పెళ్లి గురించి చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి. వివాహంలో అధిక ఆలస్యం జరుగుతున్న వారికి కూడా ఈ ఆగస్టు మాసంలో వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది. కనీసం నిశ్చితార్థ తాంబూలాలు పుచ్చుకునే శుభకడియలు దగ్గర పడ్డాయి. మీ మనసుకు నచ్చిన వ్యక్తితో మీరు కోరుకున్న కుటుంబంలోకి అడుగు పెట్టబోతున్నారు. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు కళ్ళు మూసుకొని ప్రారంభించవచ్చు. వ్యాపారం పెడితే నష్టపోతారా, లాభాలు వస్తాయా, నా నిర్ణయం సరైనదేనా అని అనవసరంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ ఆర్థిక స్తోమతను బట్టి ఎంత పెద్ద వ్యాపారమైనా కూడా ధైర్యంగా ప్రారంభం చేసుకోవచ్చు. ఆ జగన్మాత ఆశీస్సులతో అది తప్పకుండా కలిసి వస్తుంది. దాన్ని మీరు పట్టుదలతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలరు. మీరు ప్రారంభించిన చిన్న వ్యాపారం కూడా మీ కృషితో, పట్టుదలతో ఒక మహావృక్షంలో అభివృద్ధి చెందే అద్భుతమైన అవకాశం ఉంది. ఇది కాకుండా మీరు చేసే అన్ని ప్రయత్నాలలో సఫలీకృతులు అవుతారు. మీ ప్రతి అడుగు విజయానికి దారి తీస్తుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఇది సరైన సమయం. మీ ప్రయత్నం మొదలుపెట్టడమే ఆలస్యం. వీసా వంటివి సులభంగా మంజూరు అవుతాయి. కొంతమందికి వెంటనే పనులు పూర్తయితే, మరికొందరికి కొంచెం ఆలస్యమైనా సరే మీ విదేశీయానం నెరవేరుతుంది. అక్కడికి వెళ్ళాక కూడా మీరు బాగా రాణించి ఉన్నత పదవులను పొందుతారు. కన్య రాశి వారికి శాశ్వత శత్రువులు కూడా ఉంటారండోయ్. వీరిలో కొందరు కనిపించే శత్రువులు కాగా, ఎక్కువ % కనిపించని రహస్య శత్రువులే మిమ్మల్ని చూసి అసూయపడేవారు. మీ ఎదుగుదలను ఓర్వలేని వారు ఎందరో అటువంటి వారు కూడా ఈ మాసంలో తమ తప్పు తెలుసుకుని మీకు మిత్రులుగా మారే అత్యద్భుతమైన అవకాశం ఉంది.
ఈ ఆగస్టు మాసం మీకు అన్ని విధాలా అత్యద్భుతంగా ఉంటుంది. కాకపోతే రాహు ప్రభావం వల్ల ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉదర సంబంధిత వ్యాధులు, వాయు సంబంధిత సమస్యలు, అజీర్తి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. కానీ భయపడాల్సినంత పెద్ద సమస్యలు ఏమీ కావు. చిన్నపాటి జాగ్రత్తలతో బయటపడవచ్చు. కన్యా రాశి వారు ఎక్కువ బహుముఖ ప్రజ్ఞాశాలులు, అంటే మల్టీ టాలెంటెడ్. వీరికి మనం ఈ వ్యాపారం పెట్టు, ఆ వ్యాపారం పెట్టు అని సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. వారికి ఏ రంగంలో లాభం వస్తుంది, ఏ పని చేస్తే తాము రాణించగలమో స్పష్టమైన అవగాహన ఉంటుంది. వీరు ఏ వ్యాపారం పెట్టినా అది బాగా కలిసి వస్తుంది. వీళ్ళు సామాన్యంగా ఒక పట్టాన దేనిని ఎవరిని నమ్మరు. కానీ ఒక్కసారి నమ్మితే ప్రాణం ఇస్తారు, జీవితాంతం వదిలిపెట్టారు. వారి పట్టుదల మొండితనం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. అయితే ఈ మొండితనం, మితిమీరిన పట్టుదల కొన్నిసార్లు వీరికి నష్టాలను కూడా కలుగజేస్తాయి. ఈ ఒక్క విషయంలో జాగ్రత్త వహిస్తే వీరికి తిరుగుండదు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఫేస్ చేస్తూనే ఉంటారు. కానీ వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కొంటూ, అనుభవిస్తూ, వాటిని దాటుకుంటూ ముందుకు వస్తూనే ఉంటారు. వీరికి ప్రతి విషయంలోనూ మంచి అవగాహన ఉంటుంది. లాభం లేనిది ఏ పని చేయరు. ఏ వ్యాపారమైనా ధైర్యంగా చేసి లాభాలు గడించగల సమర్థులు. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరిగి మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాలు పెరగడంతో పాటు కోరుకున్న ప్రమోషన్, కోరుకున్న దానికి బదిలీ లభించే అవకాశం ఉంది. ఉన్న ఫలంగా ఆకస్మిక ధనలాభం పొందే సూచనలు బలంగా ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారికి లాభాల పంట పండుతుంది. సంతానం లేని దంపతులకు సంతాన భాగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. కన్యరాశి వారికి ఇప్పటి వరకు మీరు విన్న శుభవార్తలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చెప్పబోయే శక్తివంతమైన పరిహారాలు మరో ఎత్తు. ఈ అద్భుతమైన గ్రహ సంచారం అనే శక్తివంతమైన ఇంజన్కి ఈ పరిహారాలు అనేవి ఇంధనంలో పనిచేస్తాయి. వీటిని శ్రద్ధగా, భక్తితో పాటిస్తే మీకు కలగబోయే శుభ ఫలితాలు 100 రెట్లు అధికమవుతాయి. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నాన అనంతరం మీ ఇంట్లోని పూజా మందిరంలో దీపారాధన చేసి కనీసం 5 నిమిషాలైనా దైవ ప్రార్థన చేయండి. ఇది మీ ఇంట్లోకి ప్రతికూల శక్తిని రాకుండా చేసి సానుకూల శక్తిని నింపుతుంది, మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మీకు వీలున్నప్పుడల్లా, ముఖ్యంగా శనివారం నాడు కాకులకు అన్నం లేదా నువ్వులతో కలిపిన అన్నం పెట్టండి. ఇది శని దోషాలను, పితృదోషాలను నివారిస్తుంది. అలాగే వీధి కుక్కలకు బిస్కెట్లు లేదా ఆహారం పెట్టడం వల్ల రాహుకేతువుల అనుగ్రహం లభించి మీ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం వెలిగించి శ్రీ సూక్తం వినడం లేదా పఠించడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు తగ్గి ధనం నిలబడుతుంది. అలాగే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం లేదా సుబ్రహ్మణ్య అష్టకం పాటించడం ద్వారా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ ఆగస్టు మాసంలో ఏదైనా ఒక శనివారం నాడు 9 పోగుల ఎరుపు దారాన్ని తీసుకొని రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేస్తూ ఆ దారాన్ని చుట్టండి. 108 ప్రదక్షిణలు పూర్తయ్యేసరికి దారం మొత్తం చెట్టుకు చుట్టబడి ఉండాలి. ఈ పరిహారం చేయడం వల్ల మీకు శాశ్వతమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. భూ వివాదాలు, కోర్టు వ్యవహారాల నుంచి బయటపడతారు. విడిపోవాలనుకుంటున్న భార్యాభర్తలు కూడా మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంది. ఈ చిన్న పరిహారంతో మీరు అనేక సమస్యల నుంచి బయటపడి చక్కగా అభివృద్ధి చెందుతారు, జీవితంలో స్థిరపడతారు. ఈ మాసంలో సొంత గృహ యోగం బలంగా ఉంది. సర్వ విధాలా మీకు సౌఖ్యమైనటువంటి సంతోషకరమైన జీవితం లభించబోతుంది. ఆ నమ్మకంతో ముందుకు సాగండి. కన్యా రాశి వారు ముఖ్యమైన పనిలో ఒప్పందాలు వంటివి శుక్రవారం రోజున చేయకపోవడం మంచిది. మీకు అత్యంత అనుకూలమైన రోజులు మంగళవారం, గురువారం మరియు ఆదివారం. కన్యా రాశి వారికి అనుకూలమైన రంగు ముదురు ఎరుపు లేదా మెరూన్ రంగు. ఈ దుస్తులు ధరించడం వల్ల మీలో శక్తి, ఆత్మవిశ్వాసం పెరిగి చేసే పనులు విజయవంతమవుతాయి. ఇక కన్యా రాశి వారి గురించి, వారికి ఆగస్టు మాసంలో కలగబోయే అద్భుత యోగం గురించి తెలుసుకున్నారు కదా. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని అలాగే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.